రేవంత్ అన్న అనిపించాడు ఈరోజు. హైడ్రాతో హైదరాబాద్ని కదిలిచ్చాడు. మళ్ళీ ఈ ఫుడ్తో ఇంకో ప్రపంచంలో ఉన్న రికార్డు రాయబోతున్నాడు అని అనుకోవచ్చు. ఎందుకంటే భయంకరంగా జరుగుతుంది కల్తీ అనేది. రోడ్ల మీద చూస్తున్నాం కదా, భయంకరంగా ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద పెట్టేస్తున్నారు. రీసెంట్గా చూడండి, రీసెంట్గా ఎక్కడ ఉన్నాయో ఫుడ్ శాఖలు చూడండి, ఏవి పడతాయి 10 రూపాయలు తక్కువ అంటే తినేస్తున్నామన్నా. దాని కల్తీ ఎంత ఉంటుందో ఏందనేది అర్థం కాదు. ఎండాకాలం వచ్చింది, జ్యూస్ భయంకరంగా తాగుతున్నాం, ఏవి పడతాయి వాటిలో ఎంత కల్తీ జరుగుతుందో ఏందనేది తెలుసా? ఎక్కడా లేని కల్తీ అనేది హైదరాబాద్లో ఉంది, బయటపడబోతుంది అనేది ప్రతిరోజు రేపటి నుంచి చూడబోతున్నాం అనేది. పెను మార్పు రాబోతుంది. లైసెన్స్ లేకుండా ఎంతమంది ఉండాలి ఏంటి అనేది మొత్తం జాతకమే తీయబోతున్నాడు రేవంత్ అన్న. ఇది ఒక మంచి నిర్ణయం, ఒక మంచి ప్రణాళిక. దీనితో ఒక మార్పు రాబోతుంది. ఉగాది పండగకి మామిడి పళ్ళు వస్తాయని ఒక సొసైటీ మనకు ఉంది, కానీ పిప్పవారిలోనే మామిడి పళ్ళు చూసాం తెలుసా? ఇదేందిరా బాబు, ఏంది మామిడి పళ్ళు ఇప్పుడు రావడం ఏందని చూస్తే మొత్తం కల్తీ. ఎంత భయంకరమైన కల్తీ అంటే అట్లాగే జామ పళ్ళులో పనికి మాలిని అన్ని కలిపేస్తున్నారు. ఆ జామకాయ కోస్తే ఎన్ని పురుగులు వస్తున్నాయో తెలుసా? ఏం చేస్తున్నారు? ఎందుకు అంత పెద్ద జామకాయలు వస్తున్నాయి? దేని గురించి? చెట్లుకున్న విలువ పోతుంది. ఇలాంటి దొంగ పళ్ళు అమ్మడం వల్ల పళ్ళు తినాలన్నా కానీ భయం వేస్తుంది. మనకు ఎంతో ఇంపార్టెంట్ అన్న పళ్ళు. మనం తిండి పదార్థాలు ఎక్కువ తింటాం, కానీ ఈ పళ్ళు అనేవి తినడం వల్ల ఆరోగ్యం చాలా బాగుండిద్ది అనేది ఈ మధ్యకాలంలో అందరికీ తెలుస్తుంది. పెద్ద పెద్ద డాక్టర్లు అయినా కానీ ఇదే చెబుతున్నారు. కానీ ఇంత భయంకరంగా కల్తీ జరుగుతుందంటే చాలా కల్తీ ఉంది. పెద్ద పెద్ద రెస్టారెంట్ల దగ్గర నుంచి చిన్నవాడి దాకా ప్రతి ఒక్కది చెక్ చేయండి సార్. ఎన్నో జరుగుతున్నాయి లోపల. కుక్కల ఈ మధ్యకాలంలో కుక్కల్ని చంపేయచ్చని ఒక పర్మిషన్ ఇవ్వటం వల్ల కోడిలో కలుస్తుందో అర్థం కావట్లా, దేనిలో కలుస్తుందో అర్థం కావట్లా. భయంకరంగా జరుగుతున్నవి. కంపల్సరీగా దీనివల్ల ఉపయోగం ఉంది. గవర్నమెంట్కి ఎంతో మందిని బయట పెడతారు అని మేము అనుకుంటాం. అంటే దీనికి సెపరేట్ నెంబర్ కూడా ఇచ్చారు, టోల్ ఫ్రీ నెంబర్ కింద. పబ్లిక్ కూడా ఏమన్నా ఫోన్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. కంపల్సరీ హైడ్రా చూసావు కదా ఎన్ని కంప్లైంట్లు వెళ్ళినాయో, ఎంత రియాక్షన్ ఉందో. ఒక గవర్నమెంట్ అధికారి పనిచేస్తున్నాడు రా బాబు అంటే ఆయన ఒక్కడే హైడ్రా అధికారి తప్ప ఇప్పుడు దాకా మనకి గత 10 సంవత్సరాల నుంచి గవర్నమెంట్ అధికారులే సరిగ్గా పని చేయడం లేదు అనేది చెప్పచ్చు. ఈయనే ఉదాహరణ. గవర్నమెంట్ అధికారి ఎవరైనా పని చేస్తున్నాడంటే ఈయన ఒక్కడే అని కళాఖండగా చెప్పచ్చు. అట్లాంటి అధికారినే మళ్ళీ దీనిలో కూడా నిర్ణయిస్తే ప్రతిరోజు బయటికి చాలా విషయాలు బయటకు వస్తాయని నేను ఫుడ్ సేఫ్టీ అధికారులు పడుతున్నా కానీ చిన్న చిన్న రెస్టారెంట్స్ పడుతుంటున్నారు. పెద్ద వాటి జోలికి ఎక్కడ వెళ్ళినట్టు ఎక్కడ న్యూస్లో ఇప్పుడు నుంచి వస్తాయేమో. ఇప్పుడు పెట్టారు కదా, అధికారులు పెట్టారు కదా, 10 మంది 20 మంది దాకా. మొన్నటిదాకా ఒక 2-3 అధికారులు పోస్టులే ఫిలప్ చేయలేదని విమర్శలు కూడా ఉన్నాయి గత ప్రభుత్వం మీద. కాబట్టి ఇప్పుడు ఏమైనా మార్పు అనేది వచ్చిద్దేమో. కానీ దొరకడం మాత్రం భయంకరంగా దొరుకుతారనే నమ్మకం ప్రతి ఒక్కళ్ళకి ఉంది.